సో ఈ టబ్బు తీసుకెళ్తుందండి. ఈ టబ్బు మన నాటుకోడి ఉంది కదా లోపల, దాన్ని బ్రీడ్ చేద్దామని తీసుకెళ్తున్నాం. మన పది మధ్యలో ఉన్నాడు, అడ్డంగా ఉన్నాడు. ఈ నాటుకోడి ఉంది కదా, ఈ నాటుకోడి ఇంకోటి బ్రీడ్ చేస్తాం, పొడిగేద్దామని తెచ్చారండి. కూరకి పడుకోవడానికి ఈ వండుకోడి నాటుకోడి, అది పక్కన గిరిరాజు కోడి, ఇక్కడ ఇంకో కోడి ఉంది. ఇది మన వేరే నాటుకోడి. ఇది వచ్చేసి 3 months ఓల్డ్ నాటుకోడి. ఈ సైజు పెద్ద సైజు డిప్లెక్స్ సైజు, జాతికోడి టైపు సైజు వస్తుంది. సో ఇది ఇక్కడ ఫీడ్ అవుతుంది, ఈ ఫీడ్ ఇది అదే ఆ 2 కోళ్ళు. సో ఇది సపరేట్ ఫీడ్ అన్నమాట. ఇది కూడా ఎక్స్పెక్ట్ అది 3 monthsలో ఎక్స్పెక్ట్ అది. అండ్ సో ప్రజెంట్ ఈ టబ్బులో మనం కొంచెం గడ్డేసి దానికి ఈ కోడికి ఆ 2 కోళ్ళు ఎగ్స్ పెడుతున్నాయి. వీటికి ఎగ్స్ పొదగడానికి ఏర్పాటు చేద్దాం. దీంట్లో కొంచెం గడ్డేసి నెక్స్ట్ వీడియోలో చూస్తాం మీకు ఎట్లా చేయాలని. మన దగ్గర ఎగ్స్ ఉన్నాయి, ఆ ఎగ్స్ దీంట్లో పొదిగేద్దాం. 2 కోళ్ళు పొదుగుతాయి. అదేమో టైం ఉంది ఆ కోడికి. మిగతా అంతా మీకు తెలుసు. కొత్తగా ఇంకేమైనా యాడ్ అయితే కూడా ఫామ్లో మీకు చూపిస్తాను. సో దీంట్లో మోర్టాలిటీ ఎక్కువ ఉందండి ఈ కోడి పిల్లల్లో. సో తీసుకున్నప్పుడు జాగ్రత్త తీసుకుని లాస్ అవుతుంది. మోర్టాలిటీ ఈజ్ వెరీ హై. మీకు పోయిన కోడి ఒకటి చూపిస్తాను మీకు. అట్లా ఒక 50 chicks వరకు పోయినాయి మనకి. మోర్టాలిటీ ఈజ్ వెరీ వెరీ హై. దానికి నాటు రకమే మీరు డెవలప్ చేయండి. వీటికి ఇప్పుడు డెవలప్ చేయొచ్చు, నాటు రకం అయితే ఇంకా బాగా డెవలప్ అవుతుంది కదండి. ఈ కోడికి కోడి చూశారు కదా, అది 1.5 year 2 years ఓల్డ్ అన్నారు. 1 year ఓల్డ్ అన్నారు. అంటే ఇంతకుముందు ఒకసారి పొదిగినాను. సో బయటనే కొన్నాము. అదే మనమే తెచ్చి పిల్ల తెచ్చి పెంచింది అది. అందుకని ఆ సైజుకి వచ్చింది. 1.5 kg నుంచి బ్లాక్ కోడి 1.5 kg నుంచి 2 kg అయింది. అదండి. మీరు ఈ వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సపోర్ట్ చేయండి. పోకరాజు ఫార్మ్స్ ఇప్పుడు దాంట్లోకి అది అలవాటే. దానికి పైన మనం కేజీలో చూపించాం కదా, ఇప్పుడు దాంట్లోకి వెళ్తున్నాయి. దానికి నెక్స్ట్ అదే ఇక్కడ మనకి గుడ్డు పెడుతుంది. ఏదంటే అది చేస్తుంది మనకి. ఇక్కడ గుడ్డు పెట్టింది, మనకి పొదిగింది. అదే దాంట్లో గడ్డి ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దాంట్లోనే ఫీడ్ వేసేవాళ్ళం ఇంతకుముందు. ఇప్పుడు ఫీడ్ వేయడం లేదు దాంట్లో. సో పైనుంచి కిందికి షిఫ్ట్ చేశాం కాబట్టి అది పరిస్థితి. సో ఇంక్యుబేషన్ కూడా ఇవ్వచ్చు మనం ఎగ్స్. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంక్యుబేషన్ మన దగ్గర ఉన్న కోడి గుడ్లు తీసుకెళ్ళి బయట మనకి మార్కెట్లో ఇంక్యుబేషన్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థలో మన ఈ నాటుకోడి గుడ్లు ఇస్తే పిల్లలు తీసి వాళ్ళే ఇస్తారు. 21 days టైం పడుతుంది. ఎగ్కి 20 rupees అట్లా తీసుకుంటారు. అది నెక్స్ట్ వీడియోలో మీకు ఆ విషయం కూడా పెడతాను. అదండి.